ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేట కేంద్రంగా పెట్టుబడుల పేరుతో భారీగా వసూలు చేసి బోటు తిప్పేసింది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సంస్థ. దుర్గాప్రసాద్, శివాని దంపతులు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలో కోట్లలో వసూలు చేశారు. వాటిని ఇతర మార్గాలకు మళ్లించి విచారణ ఎత్తేశారు. ఇక డిపాజిటర్ల ఒత్తిళ్లు పెరగడంతో నెలన్నర కిందట దుర్గాప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారు. తనకు డబ్బులు చెల్లించాలంటూ బాధితులు నిలదీస్తుండటంతో శివాని 20 రోజులుగా అజ్ఞానవృత్తంలోకి వెళ్ళిపోయారు. ఒకేసారి పెట్టుబడులు పెడితే ప్రతి నెల కొంత మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. 5,000 మొదలు లక్ష వరకు కూడా అంటూ 11 రకాల స్కీమ్లు ప్రవేశపెట్టారు. పెట్టిన పెట్టుబడిలో 10% హామీ నెల ప్రతి నెల చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇక దీంతో 2,000 మంది మొత్తంగా 30 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది. ఈ ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణలో ఖమ్మం చుట్టుపక్కల వారు కూడా పెట్టుబడులు పెట్టారు. నిర్వాహకులు వసూలు చేసిన డిపాజిట్లతో కొంత చెల్లింపులు చేశారు. మిగిలిన మొత్తంలో పెద్ద ఎత్తున బంగారంతో పాటు బంధువుల పేరిట భూములు, ఆస్తులు కొన్నట్లు సమాచారం. ఆర్థిక వ్యవహారాలను శివానియే చూసేవారని, డబ్బులు పక్కదారి పట్టించడంతో ఈమె కీలక పాత్ర పోషించారని డిపాజిటర్లు ఆరోపిస్తున్నారు. పేరు చక్రవర్తి అండి. మాది ఏలూరు జిల్లా ఈదర గ్రామం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అడ్వైజరీ సర్వీసెస్ అనే సంస్థ విసన్నపేటలో 2023 సంవత్సరం మార్చి నెలలో స్టార్ట్ అయిందని మాకు తెలియజేశారండి కొందరు వ్యక్తుల ద్వారా. అంటే ఈ కంపెనీ చైర్మన్ గారే మాకు తెలియజేశారు ఈ విషయాన్ని గురించి. ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏం చెప్పారు అనంటే, చెట్లు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి, అలాగే సమాజంలో నలుగురికి సేవ చేయాలి అనేటువంటి సమాజ సేవకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మాటలు చెప్పి మమ్మల్ని ఈ కంపెనీ వైపు మళ్ళీ ఎలా మమ్మల్ని ఆకర్షించారండి. ఆ నేపథ్యంలో కంపెనీ తరఫు నుంచి మనకి చాలా కార్యక్రమాలు, చాలా ప్రాజెక్టులు రాబోతూ ఉన్నాయి. అవన్నీ రావాలంటే మనకి ఫైనాన్షియల్గా వెనకమాల బ్యాకప్ ఉండాలి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ మీరు తీసుకొచ్చిన దాని మీద ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి 9% ఇస్తాము ప్రతి నెల అనేటువంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చి ఆ స్కీమ్లో మమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారండి. కట్టిన వాళ్ళకి ప్రతి నెలాఖరికల్లా, అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ముందే పడేలా అలా వాళ్ళు వ్యవహరించి మమ్మల్ని నమ్మించారండి. అలా ఒక సంవత్సర కాలం నడిచిన తర్వాత మరలా ఈ కార్యక్రమం మరలా ఇలాగే కొనసాగుతూ ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలనేటువంటి ఒత్తిడి మా మీద తీసుకొచ్చారండి. అలాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తుల్ని, అంటే ఈ విజయవాడ, విసన్నపేట, ఈ తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కువ మంది వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకొని ప్రతి జిల్లాకి ఒక మేనేజర్ అన్నట్లుగా వారికి DBM అంటే డిస్ట్రిక్ట్ బ్రాంచ్ మేనేజర్ పోస్టులు ఇస్తున్నాము అన్నట్లుగా ఒక కార్పొరేట్ ఆఫీస్ని తలపించేలా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారండి. అలా ఇచ్చి మమ్మల్ని వేరే వారితో కట్టించడానికి మమ్మల్ని ఎక్కువగా ఉపయోగించుకున్నారు. అలా కట్టించినటువంటి వ్యక్తులు చాలామంది వాళ్ళు చెప్పిన విధంగా సంవత్సరం వరకే కంటిన్యూస్గా వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ముందే ఇస్తామని మాట ఇచ్చారో ఆ మాటను సంవత్సరం పైన నిలబెట్టుకున్నారండి. దానిని చూసి చాలామంది వ్యక్తులు